శిశుపాలుడి వధ. పాండవులు రాజసూయ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వారు హస్తినాపురాన్ని విడిచి కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యాగానికి ప్రముఖ రాజులు, మునులు, దేవతలు కూడా హాజరయ్యారు. ఆ యాగంలో అగ్రపూజ అనే విశిష్ట సంస్కారం ఉంది. అందులో సభలో ఉన్నవారిలో అత్యుత్తముడికి పూజ చేయాలి. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ గొప్ప గౌరవాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుడికి అగ్రపూజ అనగానే చేదిరాజు శిశుపాలుడు చాలా కోపంగా మారాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని బహిరంగంగా దూషిస్తూ అవమానకరంగా మాట్లాడాడు. శిశుపాలుని 100 తప్పులను క్షమిస్తానని శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లిదండ్రులకు మాటిచ్చాడు. కానీ శిశుపాలుడి దుర్భాషలు 100 దాటిపోయాయి. శిశుపాలుడు 101వ దుర్వాక్యం పలికిన వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అది శిశుపాలుని వధించింది. ధర్మపరులంతా శ్రీకృష్ణుని మహిమలను వీక్షించారు. శిశుపాలుడి ఆత్మ శ్రీకృష్ణుడిలో విలీనమైంది. కథలోని నీతి: ధర్మాన్ని అనుసరించే వాడికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుణ్ణి అవమానిస్తే క్షమిస్తాడు, కానీ ధర్మాన్ని వీడితే శిక్ష తప్పదు.